ఐపీఎల్ సమరానికి సర్వం సమాయత్తమవుతోంది. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు పోరాటానికి సిద్ధం అవుతున్నాయి. ఐపీఎల్కు ఈ సీజన్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పలు జట్లలో కీలక మార్పులు జరిగాయి. జట్ల కెప్టెన్లు మారిపోయారు. ఇక కొద్ది రోజులుగా సస్పెన్స్గా మారిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ను అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ సక్సెస్ఫుల్ గా రాణించారు. కీలక మ్యాచుల్లో టీం ఇండియాను విజయ తీరాలకు చేర్చారు. దీంతో ఢిల్లీ ఫ్రాంచైజీ అక్షర్కే సారథ్య బాధ్యతలను కట్టబెట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ లో ముందుగా కేఎల్ రాహుల్ పేరు కెప్టెన్ గా ప్రతిపాదన వచ్చింది. అయితే రాహుల్ సతీమణి అతియా శెట్టి గర్భం దాల్చడం వల్ల రాహుల్ వైజాగ్లో జరిగే మ్యాచ్లకు దూరం కానున్నాడు. దీంతో జట్టు యాజమాన్యం అక్షర్ వైపు మొగ్గు చూపింది. పటేల్ 2019 నుంచి ఢిల్లీ తరఫున ఆడుతున్నారు. అక్షర్ పటేల్ ఇప్పటివరకు 150 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. 131 స్ట్రైక్ రేట్తో 1653 పరుగులు చేశాడు. 123 వికెట్లు పడగొట్టాడు. తనకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించటంపైన స్పందించిన అక్షర్ తాను ఈ బాధ్యతలను గౌరవంగా భావిస్తానని చెప్పారు. తన పైన ఉంచిన నమ్మకం నిలబెట్టుకునేలా టీం విజయం కోసం పనిచేస్తానని వెల్లడించారు. ఆల్ రౌండర్ గా గ్రౌండ్ లో రాణిస్తున్న అక్షర్ కెప్టెన్ గా ఎలా రాణిస్తాడననేది క్రికెట్ ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ను ప్రకటించటంతో అన్ని జట్ల కెప్టెన్లు ఖరారు అయ్యారు. ప్రస్తుత సీజన్ కు కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా అజింక్య రహానే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ గా రజత్ పాటిదార్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా పాట్ కమిన్స్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా సంజు శాంసన్ వ్యవహరించనున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా రితురాజ్ గైక్వాడ్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా, లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ గా రిషబ్ పంత్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా శుభ్మాన్ గిల్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ వ్యవహరించనున్నారు.